మాటలో చెప్పాలంటే తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని చాలా ప్రేమించాడు కాబట్టి తన కుమారుని చేయి విడిచిపెట్టేశాడు. అదేంటి లోకాన్ని ప్రేమిస్తే చేయి విడిచిపెట్టేయాలంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి ఆయన సిలువ వేయబడి రక్తం చిందించబడితే తప్ప మనకు రక్షణ రాదు. అంటే దాన్ని బట్టి ఏంటి ఆయన చేతిని విడిచిపెట్టేశాడు. ఇంకా బాగా లోతుకెళ్ళిపోయి మనం అర్థం చేసుకోవాలంటే నీ చెయ్యే నా చెయ్య మన అందరి చెయ్య పట్టుకోవడానికి కోసం హల్లెలూయ మన అందరి చేతిని పట్టుకోవడం కోసం అద్వితీయ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి చేతిని ఎవరు వదిలేశారండి? తండ్రి అయినటువంటి దేవుడే వదిలేశాడు. కానీ మనమేం చేస్తున్నాం? ఆయన చేతిని పట్టుకునే వారుగా ఉన్నామా లేదనేదే నేను ఈరోజు చెప్పబోయే అంశం మాట. అర్థమైందండి? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి చేతిని విడిచిపెట్టేశాడు. ఒకటి క్లారిఫికేషన్ అయిపోయింది అక్కడికి. రెండోది ఆయన యేసుక్రీస్తు వారి చేతిని విడిచిపెట్టేది ఎవరు చేయి పట్టుకోవాలనుకున్నాడు? నీ చెయ్య నా చెయ్య మన చేతిని పట్టుకోవడం కోసం యేసుక్రీస్తు వారి చేతిని విడిచిపెట్టేశాడన్నమాట. చూడండి అమ్మ ఎవరైనా ఈయన యెహోవా, ఈయన చెయ్యి ఎవరిదండి? యెహోవా దేవుని చెయ్య. ఈయన ఎవరండి? యేసుప్రభు గారి కుమారుడు. ఇవేంటండి? ఇవేమండి? ఇది మెట్లు. ఇదేంటండి? ఇది రక్షణకు మార్గం. ఓకేనా? ఇదేంటండి? ఇది ఈజీగా అర్థమైపోతుంది మనకి, ఖచ్చితంగా బాగా తెలుస్తాయి. ఏమండి? యెహోవా దేవుడు అండి మన చేయి పట్టుకోవడం కోసం ఆయన చేస్తున్నాడు. ఎందుకని? రోమపత్రిక 10వ అధ్యాయం తీయండి ఒకసారి అందరూ కూడా.